తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామశెట్టి అక్క. మన సనాతన ధర్మం ప్రకారం మన హిందూ పండుగలలో ప్రతి ఒక్క పండగకి ఖచ్చితంగా ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. మరి ఆ పండుగలో ప్రత్యేకత ఏమిటి అనేది వనజక్క ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి రథసప్తమి వచ్చేస్తోంది మాఘమాసంలో. రథసప్తమి యొక్క ప్రత్యేకత, వాటి విశేషాలు వనజక్క మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. వనజక్క, రథసప్తమి సూర్యునికి పుట్టినరోజా? అసలు ఏంటి ఆ రోజు యొక్క ప్రత్యేకత? నువ్వు అన్నట్టు సూర్య భగవానుడి జయంతి, సూర్య జయంతి అని కూడా అంటాం అనమాట. ఇంకా ప్రత్యక్ష దైవం సూర్య భగవాన్. ప్రత్యక్ష దైవము గ్రహాధిపతి, గ్రహాలకన్నిటికీ అధిపతి. మనం అంటాం కదా, ఏ గ్రహం బాగోపోయినా సూర్యుడు స్ట్రాంగ్గా ఉంటే మనం ఏ పని అయినా వెళ్ళిపోవచ్చు చకచక్క. అది ఓకే. సో అందరికీ తెలిసిన విషయమే రథసప్తమి అంటే. మన నువ్వు చెప్పినట్టుగా మన హిందూ ధర్మంలో మనకి ఉన్నన్ని స్పెషల్ డేస్ ఇంకెక్కడా ఉండవు అనమాట. సో ఈ మధ్యకాలంలో ఈ అఫర్మేషన్స్, ఎనర్జీ వర్క్, యూనివర్స్, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఏం లేదు. జస్ట్ ఈ ఇంపార్టెంట్ డేస్ని మనం ఎంత స్ట్రాంగ్ చేసుకోగలుగుతాము. ఓకే, మనకిచ్చిన దేవుడు వరం కదా ఇదంతా. మనకిచ్చే స్పెషల్ డేస్ ఏవైతే ఉన్నాయో మనకున్న ప్రాబ్లమ్స్కి అన్నిటికీ సొల్యూషన్స్ అనమాట. ఈ ప్రత్యేకమైన రోజుల్లో మనం చేసే చిన్న చిన్న పూజలు కానీ, చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ చేస్తే మనకి ఆ బలం త్రూ అవుట్ ద ఇయర్, సంవత్సరం మొత్తం ఆ బ్లెస్సింగ్స్ కానీ, ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా అని. అందుకని ఈ స్పెషల్ డేస్ని మిస్ అవ్వకుండా మనం ఆ రోజు చేయాల్సిన పూజా విధానాలు కానీ, ఆ రోజు చేయాల్సిన చిన్న చిన్నవే, ఏంటో పెద్ద పెద్దవి చేయమని కాదు, చిన్నగా మనం ఒక రొటీన్, ఓకే, ఒక మంచి పద్ధతి ఫాలో అవ్వకుంటూ మన పద్ధతుల్ని, మన సాంప్రదాయాల్ని పాటిస్తూ ఆ రోజు చేసుకునే చిన్న చిన్న పూజ ఎంత చేసుకుంటే మనకి మొత్తం ఈ సంవత్సరం అంతా బాగుండడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో రథసప్తమి సందర్భంగా, రథసప్తమి గురించి చెప్పే ముందు నేను ఒక చిన్న స్టోరీ, అంటే నిజంగా నా కజిన్ ఒక అమ్మాయి నాకు కాల్ చేసి చెప్పింది. అమ్మాయి గురించే నేను చెప్తాను ఇప్పుడు. తను మరీ చెప్పింది. మీరు చెప్పండి అక్క, మీరు చాలా ఛానల్స్లో చెప్తున్నారు కదా ఇవన్నీ. సో నా లైఫ్లో జరిగిన ఒక మంచి మిరాకిల్ ఒకటి, సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఆ అమ్మాయికి యాక్చువల్గా హెల్త్ బాగుండేది కాదు. సో తను ఇంప్రూవ్ అయింది. తనకి సడన్గా మనము విట్లిగో అంటాం కదా, బొల్లి, అది ఇక్కడ స్టార్ట్ అయింది అంట, పెదం దగ్గర స్టార్ట్ అయ్యి అది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అమ్మాయికి. స్టార్ట్ అవుతూ తను డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. అంటే యాక్చువల్గా అది ఆటోఇమ్యూన్ డిజార్డర్. మనకి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ చాలా ఉన్నాయి కదా, అందులో ఒకటి బొల్లి కూడా విట్లిగో అంటాము. అది వచ్చిందంట. అమ్మాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే తను డాక్టర్ కన్ఫర్మ్డ్గా చెప్పేశాడు, నీకు ఇది బొల్లి అమ్మ, దీనికైతే అంత ఉన్నాయి కానీ మెడికేషన్స్, బట్ ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పేశాడు. తను ఏం చేసిందంటే అమ్మాయి, ఇంకా ఏముంటుంది అంటే ఎంత టెన్షన్ కదా ఫస్ట్, అంతే కదా, అది కూడా తగ్గదు, ఇంకా మందు లేదు, అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది అని తెలిసిన తర్వాత ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంటే, ఆ అమ్మాయికి ఎవరో ఇంకొక ఆవిడ చెప్పారంట, ఏం బాధపడకు, నువ్వు సూర్య భగవానుడికి ఆదివారాలు నువ్వు పూజ చెయ్యి, ఖచ్చితంగా నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఏం పూజ? ఫస్ట్ ఆదివారాలు నాన్ వెజ్ తినడం మానేయాలి. కంప్లీట్గా తినడం మానేసినా ఓకే, కానీ ఆదివారాలు ఎంత నిష్టగా నువ్వు చేయగలిగితే సూర్య నమస్కారాలు, ఓకే, రోజు ఇంకా క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేస్తూ రోజు సూర్యుడికి ఆర్ఘ్యం వదలడం డైలీ అనమాట. లేడీస్ కూడా చేయొచ్చక్క ఆర్ఘ్యం వదలడం? సూర్య నమస్కారాలు రోజు సూర్యుడు వచ్చే టైంకి, సూర్యోదయం అయ్యే టైంకి ఆ అమ్మాయి సూర్య నమస్కారాలు చేసి, ఇంకా ఆదివారాలు నాన్ వెజ్ అవంతా మానేసి ఆదివారం ఖచ్చితంగా సూర్యుడికి రాగి చెంబులో నీళ్లు, కొంచెం బెల్లం వేసి సూర్యుడికి ఆర్ఘ్యం వదలడం, ఇట్లా అంతే. ఇంకా సూర్యుడు కంప్లీట్గా సూర్యుడు ధ్యానంలోనే ఉంది తను. నువ్వే నాకు ప్రత్యక్ష దైవము, నాకు వచ్చిన ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో నువ్వే నాకు దీంట్లో నుంచి బయటపడేయాలి అని ఆ అమ్మాయి చేసిందంట. నాకు చెప్తుంది, అక్క నిజంగా మిరాకిల్ అక్క, నాకు ఇంత మచ్చ కూడా లేకుండా పోయింది. అది ఎలా స్టార్ట్ అయిందో అలాగే పోయింది అక్క, కవర్ అయిపోయింది. అసలు నాకు ఆ ప్రాబ్లం వచ్చిందని కూడా తెలవలేదు. నాకు ఎవరైతే చెప్పారో ఆ అమ్మాయికి నాకంటే ఎక్కువ వచ్చింది. ఆ అమ్మాయి చేసింది ఇలాగా చేస్తే అమ్మాయికి కూడా తగ్గింది అని చెప్పి
నన్ను షేర్ చేసుకోమంది. సో ఈ సందర్భం రథసప్తమి వచ్చింది, సూర్యుడు ప్రత్యక్ష దైవం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. సో ఆయన పుట్టినరోజు ఖచ్చితంగా అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. అవును. సో స్కిన్ డిజీజ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకో, అవి మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, మన హెల్త్ బాగుండాలంటే మన సూర్యుడు స్ట్రాంగ్గా ఉండాలి. సో ఆయనను స్ట్రాంగ్ చేసుకోవాలంటే మనం రెగ్యులర్గా రోజు మార్నింగ్ ఫస్ట్ సూర్యోదయానికంటే ముందు లేవడం ఒకటి, ఆ సూర్యోదయాన్ని చూడడం ఒకటి, ఆ సూర్యుడు సన్ రైజ్ అవుతున్నప్పుడు మనకి లైఫ్ ఇచ్చినందుకు, మనకి వెలుగు ఇచ్చినందుకు ఆయనకి నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. సో అట్లాంటి సూర్యుడిది బర్త్డే రథసప్తమి డెఫినెట్గా సెలబ్రేట్ చేసుకోవాలి, తప్పకుండా చేసుకోవాలి. సో ఈరోజు చేయాల్సినవి రూల్స్ చాలా ఉన్నాయి, ఎన్నో చేసుకోవచ్చు. మనందరికీ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పద్ధతి. మనం చిక్కుడు ఆకుల్ని తల మీద పెట్టుకొని జిల్లేడు ఆకులతోటి, చిక్కుడు ఆకులతోటి స్నానాలు చేసుకోవడం ఇవన్నీ తెలుసు మనకి. ఎందుకంటే వీటితోటి స్కిన్ డిజీజ్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఎవరికైతే చర్మ సంబంధిత రోగాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మాత్రం ఈ సోరియాసిస్లు ఇవన్నీ చాలా ఉంటాయి కదా, ఇవన్నిటి నుంచి బయటపడాలంటే సూర్యుడికి మనము అన్నిటికంటే కూడా ఎక్కువగా సూర్య నమస్కారాలు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. మనం ఎక్కువ తొందరగా మెడికేషన్లోకి షిఫ్ట్ అయిపోతూ ఉంటాం. అందుకే అంటారు సూర్య నమస్కారాలు, యోగా ఇవన్నీ చేస్తే మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఏంటి, మన ఇమ్యూనిటీ ఎప్పుడైతే బ్యాడ్గా ఉంటుందో అప్పుడు మనకి రకరకాల రోగాలు వస్తాయి. ఆ ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసేదే డైరెక్ట్ సన్లైట్తో పాటు సూర్య నమస్కారాలు. ఈ రెండు చేసినప్పుడు మనకి ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది. ఆ ఇమ్యూనిటీ ఎప్పుడైతే బాగుంటుందో మనకి ఎటువంటి రోగం మన దరిదాపులకు కూడా రాకుండా మనకి హెల్ప్ చేస్తుంది. సో ఇవి మీరు రథసప్తమి రోజు మనం చేసుకునే రెగ్యులర్ ప్రొసీజర్స్. బయట మనం ఆవు పిడకలతోటి పరమాన్నం చేసుకోవడము. పరమాన్నం చేయాలా? మా ఫాదర్ వాళ్ళది శ్రీకాకుళం అనమాట. అయితే అక్కడ ఏంటంటే రథసప్తమి అరసవిల్లిలో చాలా బాగా చేస్తారు. అమ్మ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. డైరెక్ట్గా సన్ రైజ్ అరసవిల్లి ఆ రోజు సూర్యుడు పాదాల మీద పడుతుంది కదా టెంపుల్లో, అది ఒక అద్భుతం అక్కడ. అలాగే అక్కడ ఏంటంటే పెద్ద జాతరలాగా చేస్తారనమాట. అక్కడే వచ్చేసి అందరూ చక్కగా కూర్చొని పరవన్నాలు అవన్నీ మనం ఎక్కడైతే మన అమ్మవారి టెంపుల్స్ దగ్గర ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా, బయట టెంట్లో వేసి అక్కడ అలా చేస్తారనమాట. ఎవరికైనా హెల్త్ బాగోలేని వాళ్ళందరినీ ఆ గుడికి వచ్చి కంపల్సరీ దర్శనం చేసుకొని అక్కడ సూర్యభగవానుడికి ఇవన్నీ చిక్కుడు ఆకుల్లోనే ఆ ప్రసాదం తింటారు. ఇట్లా చిక్కుడు కాయలతోటి ఇట్లా రథంలాగా తయారు చేస్తారు. ఇవన్నీ ఉంటాయి. ముఖ్యంగా అయితే పరమాన్నం చేయాలి కదా ప్రసాదం. అంటే దీపారాధనలో ఏమైనా స్పెషల్గా చేయడం, దానాలు ఏమైనా ఇవ్వాలంటారా? ఉన్నాయి కదా దీపారాధన ప్రతి ఆదివారం. అంటే ఇప్పుడు రథసప్తమి రోజైతే ఇంకా చేయాల్సిందే. రథసప్తమి రోజు గోధుమ పిండితోటి మీరు రెగ్యులర్ గా చెప్తారా దీపం కదా, ఆ దీపంలో ఆవు నెయ్యి వేసి ఎరుపు ఒత్తులు తోటి దీపం పెట్టడం చాలా విశేషం అన్నమాట ఈ రథసప్తమి రోజు. సూర్యుడికి ఇష్టమైన పువ్వులు మందార పువ్వులు, ఎర్రటి మందారాలు. ఇవి దీపారాధన. మీరు దీపారాధన చేసి సూర్యుడికి ఎర్రటి మందారాలతో పూజ చేయడం ఒకటి. సూర్యుడు అష్టోత్తరం ఇట్లాంటివి, ఆదిత్య హృదయ స్తోత్రం ఇవన్నీ ఆ రోజు మీరు చదవండి. ఒకవేళ రాకపోయినా మెల్లిగా టైం తీసుకొని చదవండి, తొందరపడకుండా. చక్కగా ఆ సన్లైట్లో కూర్చొని మీ మనసులో మీ ఆరోగ్యము మీ అంతా బాగుండాలి, మీ ఇంట్లో అందరి ఆరోగ్యం బాగుండాలి, ఆయన ఆశీర్వాదం మీ మీద ఉండాలి, ఎటువంటి నవగ్రహాలు ఏ దోషం ఉన్నా ఆయన బలం బాగుండాలి, మనకి ఆ దోషాలు మన వరకు రాకుండా ఉండాలంటే సూర్యుడు అనుగ్రహం బాగుండాలని కోరుకోవడం ఒకటి. ఇట్లా దీపారాధన స్పెషల్ దీపం అంటే మాత్రం గోధుమ పిండితో చేసిన దీపం. మీరు ఈ గోధుమ పిండి దీపం చేసేటప్పుడు కూడా కింద కొంచెం గోధుమలు వేసి దాని మీద ఒక తమలపాకు పెట్టి అప్పుడు ఈ గోధుమ పిండితో దీపం చేసి దాంట్లో ఎర్రటి వత్తులు వేసి 2 దీపాలు చక్కగా వెలిగించండి. ఓకే, మీరు ఇంటి బయట వెలిగించాలా, ఇంటి లోపల వెలిగించాలా, పూజ గదిలో ఎలాగన్నా చక్కగా వెలిగించవచ్చు. ఆ రోజు ఎరుపు రంగు ఏవైనా దానం చేయండి. ఎవరికైనా మీరు ఇవ్వాలి అనుకుంటే పేదవాళ్ళకి ఎవరికైనా రెడ్ కలర్లో ఉండేవి, లేదా గోధుమలు కూడా దానం చేయొచ్చు, గోధుమ పిండి కూడా దానం చేయొచ్చు. ఇవన్నీ లేదు మీరు ఏదైనా అన్నదానాలు అలాంటివి చేయాలి అనుకుంటే చక్కగా గోధుమ పిండితో చేసిన చపాతీలు అలాంటివి ఏదైనా పేదవాళ్ళకి ఎవరికైనా చక్కగా కడుపు నిండా భోజనం పెట్టేలాగా చూసుకోండి. ఇది మీరు చేయాల్సిన చిన్న చిన్న. అండ్ వాటన్నిటితో పాటు ఈరోజు ఏ రోజు చేసినా చేయకపోయినా రథసప్తమి రోజు సూర్యుడికి ఆగ్యం వదలాలి. ఒక చక్కగా చెంబులో నీళ్ళు తీసుకొని అందులో కొంచెం నీళ్లు, అందులో కొంచెం బెల్లం, ఎర్రటి పువ్వు, కొంచెం కర్పూరం, గంధం ఇవి వేసి సూర్యుడికి ఆగ్యం వదిలేటప్పుడు ఏంటంటే ఆ వదిలే ఆగ్యం మన కాళ్ళ మీద పడకుండా చూసుకోవాలి. ఓకే, సో అలా అని ఏదైనా ఒక చెట్టు లేకపోతే ఒక గిన్నెలో వేసి తర్వాత ఆ నీళ్ళని తీసుకెళ్ళి మీరు
ఏదైనా చెట్టుకు వేసేయడం చూసుకోవడం, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు సూర్యుడికి మనం ఆగ్యం వదిలినా ఆ నీళ్లు మన కాళ్ళ మీద పడకుండా చూసుకోవాలన్నమాట. మనం అది సూర్యుడికి చేస్తున్నాం కాబట్టి ఏదైనా చెట్టుకో లేకపోతే ఒక గిన్నెలోనో ఎందులోనా వేసేలాగా చూసుకోవడం, ఇది చాలా మీ పిల్లలతోటి కూడా ఇది కంటిన్యూ చేయించండి. ఎవ్రీడే పిల్లలు ఇది కనుక స్టార్ట్ చేస్తే ఇది మార్నింగ్ పొద్దున్నే లేవడం, సూర్యోదయానికంటే ముందు నిద్ర లేవడము, సూర్యోదయం టైంకి సూర్యుడు నమస్కారం చేసుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటే ఇప్పుడు చూడు పిల్లలకి ఎంత వీక్గా ఉంటున్నారు, అందరికీ డిజీజ్, ఏదో ఒక రకమైన రోగాలు, సీజన్ వెదర్ మారగానే వెంటనే వాళ్ళకి చిన్నపిల్లలకి జ్వరాలు జలుబులు ఇంతే, రైట్? సో ఇవన్నీ రాకుండా ఇమ్యూనిటీ బాగుండాలంటే ప్రతి పిల్లోడు మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి మన భారతదేశంలో ఉన్నారు ఎవరైతే అందరూ సూర్య నమస్కారం నిజంగా అంటే ఇది మన సాంప్రదాయం కదా, మన దగ్గర నుంచి వేరే వాళ్ళు అంతా అడాప్ట్ చేసేసుకుంటున్నారు. బట్ ఇక్కడ మనం అవి చేయట్లేదు. అట్లీస్ట్ 1-2 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు రోజు అలవాటు చేయడం పిల్లలకి, సూర్యుడికి నమస్కారం చేసుకోవడం. ఓకే, ఆ సన్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు రేకి హీలింగ్స్ ఇవన్నీ ఏంటి, వాళ్ళు రేకి హీలింగ్స్ ఎట్లా చేస్తారంటే సన్ ఎనర్జీ అనమాట, సన్ నుంచి ఎనర్జీ తీసుకొని హీలింగ్స్ చేస్తూ ఉంటారు, అది కదా. సో అవి మనం వేలు ఖర్చు పెట్టి అట్లాంటి ఎనర్జీస్ అన్ని చేస్తున్నాం, అది మనకి చక్కగా మనం ఫ్రీగా చేసుకోగలిగింది. అసలు న్యాచురల్గా వచ్చే ఎనర్జీ వర్క్స్, ఆ మార్నింగ్ సన్లో కూర్చోవడం, ఇవన్నీ మనం మర్చిపోతూ ఉన్నాము. ఇవే చిన్న చిన్నగా మనం చేసుకోవాల్సిన సింపుల్ రెమెడీస్. ఆ రోజు మిగతా ప్రొసీజర్ అందరికీ తెలుసు, ఎవరి ఇంట్లో పద్ధతులు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి స్పెషల్గా చెప్పవసరం లేదు. ఈ చిన్న చిన్న రెమెడీస్ మాత్రం. ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఎవరు ఇంకా ఇవన్నీ చెప్పాను కదా, ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఏమున్నా లేకపోయినా మనము ఆయన ప్రత్యక్ష దైవం కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు సూర్యారాధన చేసుకోవాల్సిందే. అలా నేను ఒక స్టోరీ చెప్పాను, మా కజిన్ది. ఆ అమ్మాయి ఎలా అయితే తన ప్రాబ్లం నుంచి బయటపడిందో అలాగే ఎవరెవరికైనా ఏదైనా ఇష్యూస్ ఉన్నా, చర్మ సంబంధిత రోగాలు ఏమైనా ఉన్న ఇష్యూస్ ఉన్నా ఈరోజు మొదలుపెట్టి రథసప్తమి మొదలుపెట్టి ప్రతి ఆదివారం మీరు నియమంగా సూర్యారాధన చేసుకోవడం ఒకటి. అలాగే మన జాతక దోషాల వల్ల చాలామందికి చూడు మనకు ఒక ప్రాబ్లం ఉంటుంది, నేను చెప్పిన మాట ఎవరు వినరు, నన్ను చూస్తే సరిగా ఎవరు మర్యాద ఇవ్వరు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, మనం చూస్తే రెస్పెక్ట్ అనిపించదు ఒకరిని చూస్తే. అట్లాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటా అంటే వాళ్ళకి ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది, నన్ను చూస్తే ఎవరిని మర్యాద ఇవ్వరు, నన్ను చూస్తే ఎవరి దగ్గరికి రారు, ఇట్లా అంటే వాళ్ళలో ఆ చామ్ ఉండదన్నమాట, ఆ అట్రాక్టివ్నెస్ ఏదైతే ఉంటుందో అది ఉండదు. కాబట్టి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నా, ఎస్పెషల్లీ లీడర్స్ ఉంటారు కదా కొంతమంది, ఏదైనా కొంచెం పబ్లిక్లో వెళ్ళాలి అనుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈరోజు చేయాల్సిందే. ఆ బ్రైట్నెస్, ఆ వెలుగు, అట్రాక్షన్ మీలో ఉండాలి అనుకుంటే కనుక సూర్యారాధన ఈరోజు చేయాల్సిందే. నేను చెప్పిన ఏవైతే చిన్న చిన్న రెమెడీస్ ప్రొసీజర్స్ ఉన్నాయో అవన్నీ ఫాలో అవ్వకుంటూ ప్రతి ఆదివారం, ప్రతిరోజు, ఆదివారం అనే కాదు ప్రతిరోజు సూర్యోదయం టైంకి మీరు వెళ్ళి చక్కగా సూర్యుడికి ఆగ్యం వదిలితే ఆటోమేటిక్గా మీ సూర్య గాయత్రి మంత్రం మీరు అది చూసుకోండి, చక్కగా ఇంటర్నెట్లో దొరుకుతుంది. ఆ సూర్య గాయత్రి మంత్రం చేసుకుంటూ మీరు భగవంతుడికి ఆగ్యం వదులుతూ మీ మనసులో ఉన్న కోరిక చెప్తే ఖచ్చితంగా ఆ పనులన్నీ చకచక అయిపోతూ ఉంటాయి. చాలా 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 మంచి విషయాలు తెలియచేశారక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చూసారు కదండి, నిజంగా రథ సప్తమి ఎంత పవిత్రమైన రోజు, ఆ రోజు ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి, ఎలాంటి నైవేద్యం పెట్టాలి, దీపారాధన ప్రత్యేకత ఏమిటి, ఎలాంటి దానాలు చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాలు వనజకు అందించారు కదా. అందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యం భాస్కర్ ఆదిత్యం అంటాం కదా, అలాంటి ఆరోగ్యం మనకు చాలా అవసరం. ఆరోగ్యం ఉంటే అన్నీ వస్తాయి. సో మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.